నేను మా ఇంటి మధ్య మధ్యలో నేను హాయ్ అంటాను, హలో కదా ఏమనాలి? ఓకే. మీకు పలానా సబ్జెక్ట్ కావాలని ఉందా? నీకు ఏమైనా ఆలోచన? సార్ పలానా సబ్జెక్ట్ చెప్పండి సార్. అలా ఆలోచన ఏమంటారా? ఏం చెప్పంటారా? కామన్ గారు ఏం చెప్పండి సార్? కామన్ వండర్ఫుల్. గట్టిగా చెప్పండి. వస్తారు. వెరీ గుడ్. ఎవరు నాన్న? ఓకే. అమ్మ. అమ్మని మించిన దైవం ఉందా? నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, కుంటోడు అయినా పుష్టోడు అయినా, ఏది ఏమైనా నిన్ను ప్రేమగా చూసేది, ఎటువంటి స్వప్నంగా చూసేది ఎవరు? అమ్మకు గట్టి క్లాప్స్ ఇవ్వండి. అమ్మ యొక్క పాట అందరూ తెలుసు కదా? అమ్మ యొక్క పాట అందరూ తెలుసా తెలీదా? కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ ఏం చేయాలి తెలుసా? అమ్మ చెప్పింది ఏం చేయాలి? పెట్టింది. వెరీ గుడ్. ఈ రెండింటి తేడా బాగుంది అందరూ కూడా. ఓకేనా అన్న? అమ్మ ఏం చేస్తున్నా వినాలి. పెట్టిందంటే బాగోలేదు అనకూడదు. ఎందుకంటే చాలా ఇష్టపడి మీకు చేస్తారు తల్లి. అర్థమైందా? నెక్స్ట్ చెప్పింది వినాలి. అమ్మ ఏం చెప్పినా ఖచ్చితంగా వినాలి. వినాలంటే వినే సుధరుడు కాదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నెక్స్ట్ ఉదయం లేవగానే ఎవరైనా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారా? ఇప్పుడున్న ఎవరైనా ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నారా? నమస్కరిస్తున్నారా? ఎవరైనా నమస్కరిస్తున్నారా? ఏంటి? దయచేసి సార్ండి స్కూల్కి వచ్చే ముందు తల్లిదండ్రులకు నమస్కరించండి. నమస్కరిస్తే మీకు మంచిది, ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మీరు చేసిన చేయకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు గౌరవిస్తే ఇంకా ఆనందం చెందుతారు వాళ్ళు. అంతేగా? ఇప్పుడు అమ్మ మనం చేసే కొన్ని మంచి పనులు చెప్పడం తల్లి. అమ్మ మనం చేసుకున్న మంచి పని చెప్పు. మంచి పని చెప్పు. అమ్మ మనకి ఏం చేస్తుంది డైలీ? ఫుడ్ అమ్మ. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫుడ్ అంటే నెలకు వస్తుంది. ఇంకా ఫుడ్ అంటే అన్ని అందులోకి వచ్చేస్తాయి. ఫుడ్ తయారు చేస్తుంది, బియ్యం రెడీ చేస్తుంది, రెడీ చేస్తుంది, మీకు ఏం కాల్ చూసుకుంటుంది, బట్టలు కుదురుతుంది, ఐరన్ చేస్తుంది. అప్పుడేగా మీకు ఏవి లేవనుకుంటే అన్ని రెడీ చేసి పెడుతుంది అమ్మ. అమ్మ ఏం చేస్తుంది చెప్పలేము. ప్రతిదీ అమ్మ చేస్తుంది. ఓకేనా? షార్ట్ కట్ లో నెక్స్ట్ ఎవరు మనకి? నెక్స్ట్ వెరీ గుడ్. ఎవరు నాన్న? నాన్న ఏం చేస్తారు? ఏం కావాలో చూసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్కి వచ్చావు, ఏ బుక్ కావాలో పెన్ కావాలి. ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఇంట్లో వంట తయారు చేస్తుందమ్మా. అమ్మ తయారు చేస్తూ ఉంటారు. వంట తయారు చేద్దాం సరుకులు ఎవరు ఇస్తారు? నాన్న తేవాలి. నాన్న కష్టపడి తెస్తే దాన్ని వండి మాకు పెట్టావు అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి మనకి. అందుకే తల్లి తల్లి తండ్రి తల్లి తర్వాత మాత్రం నాన్న. నాన్న కష్టపడి పనిచేసి మనం కష్టపడకుండా మనకు ఇస్తారు. అంతేగా? అంతేనా? నాన్న కష్టపడి పనిచేసి మనం కష్టపడకుండా పెంచుతారు. నాన్న కష్టం కనబడదు. ఏదన్నా కనబడదు. అమ్మ 9 ఏళ్ళు మోస్తే నాన్న జీవితాంతం మోస్తాడు. నాన్న అమ్మ జీవితాన్ని ఇస్తే నాన్న జీవితాంతం మోస్తారు. మీకు ఏమి కావాలన్నా సరే తండ్రి కష్టపడి తెచ్చిస్తేనే మీకు అవుతుంది. కాబట్టి అమ్మని నాన్నని గౌరవించండి. అమ్మా నాన్నకు ఎదురు సమాధానం చెప్పకండి. అమ్మా నాన్నకు డైలీ నమస్కరించండి. ఓకేనా? వాళ్ళ మాట ఎవరు జబలాడద్దు. ఓకేనా? వాళ్ళని కోపాటలు చేయకూడదు, చిరాకు పడకూడదు. వాళ్ళని గౌరవించాలి. మీరు గౌరవిస్తేనే పక్క వాళ్ళు గౌరవిస్తారు.
నీ కూతురే గౌరవించలేదు నిన్ను నేను గౌరవిస్తానే అంటారు అవసరం వాళ్ళు మీరు గౌరవించారు అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి. ఏం చేయాలి? ఇప్పుడు మన పేరు పెట్టింది ఎవరు? మన పేరు పెట్టింది ఎవరు? ఆ పేరు గుర్తింపు తెచ్చేది ఎవరు తెలుసా? ఎవరు? గురువు గారు. గట్టిగా చెప్పండి ఎవరు? అది అమ్మ నాన్న పేరు పెడితే ఆ పేరుకి నమ్మకండి, ఆ పేరుకి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చిన ఎవరు? గురువు గారిని కూడా మనం గౌరవించాలి. ఏం చేయాలి? అమ్మ నాన్న గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన జీవితంలో వీళ్ళ ముగ్గురు చాలా 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 ఇంపార్టెంట్. అమ్మ మన జీవితంలో ముగ్గురు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎదిగినా ఒదిగినా కష్టపడున్నా సుఖం ఉన్నా కష్టం ఉన్నా వీళ్ళ ముగ్గురు మీద మీరు ఇన్వాల్వ్ అయ్యే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. గురువు గారు చెప్పింది, అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది ఎవరైతే జాగ్రత్తగా విని ఆచరిస్తారో వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. ఎవరైతే ముగ్గురు మాట చెప్పిన మాట వినరో వాళ్ళు ఎటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళలేరు, జీవితంలో హ్యాపీగా ఉండలేరు. అర్థమవుతుందా? అంత ఇంపార్టెంట్ ముగ్గురికి. అర్థమవుతుందా? గురువు గారు అయితే గురు పూజోత్సవం ఎప్పుడు? టీచర్స్ డే ఎప్పుడు? పిల్లల దినోత్సవం కాదు, టీచర్స్ డే సెప్టెంబర్ 5th. ఓకే, పిల్లల దినోత్సవం ఎప్పుడు? బాల దినోత్సవం. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంది. ఓకేనా నాన్న? కాబట్టి ఈరోజు మనం ప్రతి అమ్మను నాన్నను గురువును ఏం చేయాలి? ఏం చేయాలి? గౌరవించాలి, చెప్పింది వినాలి. ఓకేనా? ఆ విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి, ఎటకారంగా చూడకండి. ఎటకారాలు ఆడకూడదు. మన పిల్లలు సాధారణంగా ఎక్కడ వాడతారు కొంతమంది అంటే అది తేలిక. ఈసారి తెలిసింది కాబట్టి నాన్న అది ఎప్పుడు కూడా అలా చేయకనే కాదు. ఓకేనా మా అందరికి? ఓకే, అమ్మ నాన్న. ఓకే, నెక్స్ట్ మీ అందరికీ నెక్స్ట్ వేరే టాపిక్ నెక్స్ట్ మీకు అందరికీ ఇష్టమైంది ఏంటి? అంటారు తల్లిదండ్రులు అయితే కాదు. ఇంకా ఇంటికి వెళ్ళగానే అందరికి ఇష్టం ఏంటి? ఏంటి? ఫోన్. ఏ ఇష్టం మీ అందరికి? మొబైల్ ఫోన్. సార్ సార్ నేను తెలుసుకున్నా. ఓకే చెప్పడం ఏంటిది? మొబైల్. మొబైల్ మనకి ఇచ్చినాయి కదా నాన్న? మీ వయసు ఎంత? 11, 12, ఓకేనా నాన్న? ఈ వయసు పిల్లలు యాక్చువల్లీ మొబైల్ అనేది చాలా ప్రమాదకరమైనది. మొబైల్ ఒక కనబడే బాక్సెస్. మీకు మీ వయసుకి మొబైల్ ఒక రాక్షసి, చాలా ప్రమాదకరమైన వస్తువు. అందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా ఈ టాపిక్ జాగ్రత్త నేను చెప్తాను. మొబైల్ కోసం మొబైల్ ఒక రాక్షసి. ఎందుకని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకేనా నాన్న? అంటే మీరెందుకు వాడకూడదు, నేనెందుకు వాడకూడదు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ మొబైల్ అనేది చాలా ప్రమాదం. మీరు మొబైల్ ఏం చేస్తారు? ఈ మొబైల్ ఆడుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అన్న బయట ఆడుకునేవి. మొబైల్ ఆడతారు గేమ్స్ కొన్ని గేమ్స్ పేరు చెప్పా. మొబైల్ ఫ్రీ ఫైర్. నెక్స్ట్ పబ్జీ. నెక్స్ట్
లూడో నెక్స్ట్ సర్వే సర్వే సార్ నెక్స్ట్ టెంపుల్ నెక్స్ట్ క్యారమ్ నెక్స్ట్ చెస్ గా సార్ మొబైల్ ఏ రకాల గేమ్స్ ఉన్నాయి మొబైల్ ఏ రకాల గేమ్స్ ఉన్నాయి సార్ మన డైరెక్ట్ ఆడుకునే గేమ్స్ చెప్పండి బయట కబడ్డీ కూర్చో నెక్స్ట్ నెక్స్ట్ బాల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ నెక్స్ట్ వాలీబాల్ నెక్స్ట్ క్రికెట్ నెక్స్ట్ ఈ మొబైల్ గేమ్స్ ఉన్నాయి కదా మొబైల్ గేమ్స్ ఆడుకుంటే మంచిదా రియల్ గేమ్స్ ఆడుకుంటే మంచిదా రియల్ గేమ్స్ ఆడుకుంటే మీరంతా రియల్ హీరోస్ అవుతారు రియల్ గేమ్స్ ఆడుకుంటే మీరంతా ఏమవుతారు రియల్ గేమ్ ఆడుకుంటే ఏమవుతారు జీరో ఏంటి నెక్స్ట్ ఈ మొబైల్ మిమ్మల్ని వాడొద్దన్న ఒక రీజన్ చెప్తున్నా జాగ్రత్తగా అందరూ వినండి ఒకే ఒక పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ అందరూ వినండి మీరు ఎందుకు మొబైల్ వాడకూడదు అంటే నేను చెప్తున్నా ఒకసారి 5వ సంవత్సరం అంటే 0 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు మొబైల్ ఎందుకు వాడకూడదు అంటే మొబైల్ ఒక రాక్షసి చూసారా ఈ రాక్షసి ఏమవుతుందంటే దీని ద్వారా వచ్చిన ఏంటది వైరస్ దీని ద్వారా వచ్చిన వైరస్ని ఈజీగా నాశనం చేసే వైరస్ ఆ మొబైల్ ద్వారా వచ్చిన వైరస్ ఈ వయసు పిల్లల్ని ఈజీగా నాశనం చేస్తుంది ఎందుకంటే ఇది మైండ్ చాలా వెరీ 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 స్మూత్ ఏంటి స్మూత్ నెక్స్ట్ ఎంత దూరం వచ్చినప్పుడు మీరు ఏం చేయగలరు సింపుల్గా దూరం ముక్కనే ఎంత ఐరన్ చింపగలరా మీరు చింపలేదు అంటే మీరు ఇప్పుడు మీ మైండ్ దూరంతో సమానం దేంతో సమానం దూరం చాలా స్మూత్గా ఉంటుంది దాన్ని ఈజీగా మొబైల్ లాగేసుకోవచ్చు మీ మైండ్ పాడు చేస్తుంది మీ మైండ్ డైవర్ట్ చేస్తుంది మీకు ఏంటది సైట్ తెప్పేస్తుంది నెక్స్ట్ మీకు ఇంకేంటంటే మతి మరుపు ఏంటి మర్చిపోతుంటారు అట్లయినా మతి మరుపు వేస్తుంది మొబైల్ ఈ వయసులో పిల్లలు అదే ఈ వయసు దాటిన అనుకోండమ్మా మీ యొక్క మైండ్ కొంత స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ అంటే ఐరన్ లా అవుతుంది కొంచెం గట్టిగా అంటే అప్పుడు దేన్నైనా క్యాలిబర్ చేసుకునే కెపాసిటీకి వచ్చేస్తారు వయసు బట్టి అప్పుడు మీరు మొబైల్ వాడినా ప్రాబ్లం కాదు కానీ ఇప్పుడు వాడితే ప్రాబ్లం కాబట్టి మొబైల్ ఎవరు కూడా వాడకండి మొబైల్ మీరు వాడితే మొబైల్ మిమ్మల్ని వాడించుకుంటుంది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఏంటన్నా మీ జీవితాన్ని ఏం చేస్తుంది మొబైల్ జోలికి ఎవరు పోకండి పోయారా పోతారు ఎవరైతే పోకుండా బిజినెస్ ఎవరు పెట్టారో వాళ్ళ లైఫ్ పునఃస్థానం కదా అప్పుడైతే ఎవరైతే మొబైల్ ఆడుకొని చెప్పుకోవడం ఇలా ఏం చేస్తాడు అక్కడ ఉంటాడు మొబైల్ ఆడుకుంటే ఎవరైతే బుక్స్ చదువుకున్నాడో ఆ స్థానానికి వెళ్తాడు తర్వాత ఎక్కడికో స్థానానికి వెళ్ళి మంచి ఐఏఎస్ ఆ ఊళ్ళో వస్తాడు డ్రాగన్ డోర్ చేయాలి చెప్పకపోవడం అప్పుడేనా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు కూడా మొబైల్స్ వాడకండి ఒకసారి నేను చెప్తాను మొబైల్ అనగానే మొబైల్ వద్దు అనండి బుక్సే వద్దు అనండి ఓకేనా మొబైల్ 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 బుక్సే మొబైల్ బుక్సే మొబైల్ బుక్సే మొబైల్ బుక్సే ఈ సెంటెన్స్ ఎవరు మర్చిపోతుంది దయచేసి ఓకేనా మొబైల్ ఈ రోజు ఎవరు వాడరు కదా ఒకవేళ క్లాస్ రూమ్ లో మీకేనా పెట్టారు అనుకోండి ఏంటది గేమ్స్ పెడతారు కదా సెలవు అయితే అది మీరు ఏం చేస్తారంటే ఆ వర్క్ ఫినిష్ అవగానే క్లోజ్ చేసేయండి అలా వాట్సాప్ అయిపోయిందా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వెళ్ళడం చేయకండి ఓకేనా నాన్న అలా చేయకండి ఓకే ఈరోజు మొబైల్ గట్టిగా మొబైల్ బుక్స్ చూద్దాం మొబైల్ వద్దు బుక్స్ వద్దు ఓకేనా ఈ కాన్సెప్ట్ అందరూ ఫాలో అవ్వాలి ఎవరైతే ఫాలో 21 సంవత్సరాలు 21 సంవత్సరం మీరు పాటిస్తే 79 సంవత్సరాలు మీ లైఫ్ వెరీ హ్యాపీ 21 సంవత్సరాల వరకు మీరు కానీ మొబైల్ చుట్టూ వెళ్ళకపోతే
ఆఫ్టర్ 79 ఇయర్స్ 79 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ చాలా వెరీ హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అప్పుడు మిమ్మల్ని మొబైల్ వాడద్దని ఎవరు మీకు చెప్పరు. ఎందుకంటే మీకు రైట్స్ వచ్చేస్తాయి. మీ మైండ్ ఎనక్కొక్క తయారైపోతుంది. ఎలా తయారవుతుంది? ఏదైనా లాక్కునే కెపాసిటీ మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు వాడిన ప్రమాదం కాదు. అప్పుడు మాకు ప్రమాదం ఉంటుంది, దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. కానీ ఈ వయసులో మాకు చాలా ప్రమాదం. ఓకేనా నాన్న? దయచేసి ఎవరు మొబైల్ వాడరు కదా? ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పిన క్లాస్కి ఈ రోజు రిజల్ట్ ఏంటంటే మొబైల్ వాడకుండా మీరు ఉన్నారంటే మీ క్లాస్ అయితే చాలా వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను నాన్న. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? మొబైల్ వాడతారు సాధించి మొబైల్ వల్ల నెక్స్ట్ మొబైల్లో గేమ్స్ ఆడతారు. పెప్సీ నెక్స్ట్ నెక్స్ట్ రండి. మొబైల్ గేమ్ని నార్మల్ గేమ్ డిఫరెంట్ చెప్తాను. మొబైల్ గేమ్ ఏం చేస్తాం అంటే ఓన్లీ ఫింగర్స్ ఆడతాం. ఓన్లీ ఫింగర్స్. నెక్స్ట్ అంతా మైండ్తో మళ్ళీ మైండ్ని డైవర్ట్ చేసుకుంటాం మొబైల్. అది రియల్ గేమ్స్ ఆడనప్పండి ఫిజికల్గా ఎంత చెప్పండి. ఫిజికల్గా వెళ్తా కదా. ఒక క్రికెట్ ఆడేటప్పుడు ఒక ఏంటంటే నాకు పేరు సన్ము క్రికెట్ ఆడుతున్నాను. బ్యాటింగ్ చేస్తాను. సన్ము ఇలా పట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ వేరే నార్మల్ గేమ్ డిఫరెంట్ చెప్తున్నా. ఇలా క్రికెట్ ఆడేటప్పుడు మైండ్ ఫస్ట్ బాల్ ఎలా వేస్తాం అర్థం చేస్తాం మైండ్లో. అంతే కదా? అర్థం చేస్తాం, అర్థం చేయడం. నెక్స్ట్ బాల్ ఎక్కడ పడుతుంది ఎలా పడడం చూస్తాడు. కొట్టేటప్పుడు ఆ బాల్ ఎక్కడ పడుతుందో వాడు అక్కడ ఉన్నాడు లేదు క్యాచ్ చేసుకుంటాడు. చూడండి ఇన్ని మైండ్లో పనిచేస్తుంది. డైరెక్ట్ ఫిజికల్ గేమ్ ఆడడం వల్ల ఆ వెళ్ళిన బాల్ ఎంత దూరం వెళ్తుంది, ఆ దూరం వెళ్ళిన బాల్కి మన ఎన్ని రన్స్ పరిగెత్తగలం. అంతే కదా? ఎన్ని రన్స్ అన్ని కాల్కులేట్ చేస్తారు. చూడండి, ఒక సినిమా టికెట్ కొనుక్కొని వెళ్తాం. ఏనండి? పక్కోడితో మాట్లాడడం అది ప్రశ్న ఉండదు. ఏంటి? సినిమా మీద ఉన్న కాన్సంట్రేషన్ అంతకన్నా గురైంది. ఈ యొక్క భాష మీకు బంగారు భవిష్యత్తు ఆత్మీయటువంటి మాటలు. అసమాసి మాటలు కావు, డబ్బులితే దొరకవు. అర్థమైందా? ఇవి మీరు వినాలి, ఆచరించాలి. అప్పుడు మీ జీవితంలో ఉన్న స్థాయి చక్రాలు తీసుకోవడానికి ఇవన్నీ సోపానాలు, మెట్లు వినాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, నా క్రికెట్ అమ్మా. ఓకే, ఆ బాల్ కొట్టిన తర్వాత బాల్ అంతా వెళ్ళి వస్తుంది, మళ్ళీ బాల్ అంతా వస్తుంది. అంతే కదమ్మా? దీన్ని బట్టి మైండ్ ఎన్ని విధాలు వచ్చేస్తుంది అబ్బాయికి. అంతేగా? అదే తీసుకెళ్ళి సెల్ ఫోన్ గేమ్ ఆడితే మెంటల్ స్ట్రెస్ తప్ప ఏమీ ఉండదు. ఏముండదు? ఏముండదు. ఓకేనా? మార్నింగ్ ఏం లేస్తారా మీరు అందరూ? బిఫోర్ 6 లేచిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. బిఫోర్ 6 లేచిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. బిఫోర్ 6 అంటే 6 కన్నా ఉంటుంది. ఓకే, గుడ్ గుడ్. ఓకేనా? అంటే చేయండి. డౌన్ అంటే డౌన్. నిన్న కలిసే స్కూల్కి వెళ్ళా నేను. ఈరోజు సెంటెన్స్ ఎక్కువ మొబైల్. ఈ విషయం ప్రతి పిల్లడికి చెప్పాలి, మీరు ప్రతి విద్యార్థి చెప్పాలి, స్కూల్లో ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఓకేనా? ప్రతి ఈ క్లాస్లో లేదా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయండి, పాటించండి. ఓకేనా? అమ్మ, నాన్న, గురువు మన లైఫ్లో ముఖ్యమైన పాత్రధారులు. మనం ఎదగాలంటే వాళ్ళ మాటలు విన్నట్టు, మనం ఎదగలేదంటే వాళ్ళ మాట పెడ చెవిని పెట్టినట్టు. అంతే కదా? పెడ చెవిని పెడితే ఏమవుతారు? పక్క పోతారు. చెప్పిన వాళ్ళైతే ఏమవుతారు? లేటెస్ట్ గా ఏ కోడూరు ఐడియా ఉందా? కోడూరు గ్రామం, కోడూరు ఐడియా ఉందా? ఏ కోడూరు? సరే ఇదే అలమాట కోడూరులో ఒక అమ్మాయి లేటెస్ట్ గా చాలా వండర్ఫుల్ జాబ్ కొట్టింది. అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ టు 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. నెక్స్ట్ ఇంటర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంది. పీజీ ఏలో చదువుకుంది. మనం ఏమేమి తెలుసా మీ అందరికీ? లేటెస్ట్ 2 months అవుతుంది. చాలా పూర్ ఫ్యామిలీ.
చేయండి. అమ్మాయి మంచి క్లాస్ ఇవ్వండి. అమ్మాయి ఒక మిస్సెస్ కుటుంబంలో జన్మించింది. అమ్మాయి ఆ ఫ్యామిలీ కుటుంబాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. అమ్మాయి చాలా కసిగా చదివింది. మా అమ్మ నాన్నకి మంచి నేమ్ తేవాలి, మంచి పేరు తేవాలి, నా దగ్గరికి అందరూ రావాలి అని ఉద్దేశంతో చదివింది. ఎవరికి చెప్పలేదు విద్యోగం అనుభవాలని చేయండి. ఏమైంది? సింగిల్ షాట్ లో జాబ్ ఉంటుంది సార్. మరి ఎటు అవుతుంది? సింగిల్ షాట్ లో జాబ్ ఉంటుంది. సింగిల్ షాట్ ఆ జడ్జి పోస్ట్ సెలెక్ట్ అయిన నైట్ 5 PM తెలిసింది. సాయంత్రం ఎన్ని తెలిసింది? 5 PM అంటే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు తెలిసింది. 7 PM కి ఆ వాళ్ళ మీద ఎవరు వస్తుంది సార్? ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఎమ్మెల్యే గారు అమ్మాయి ఇంటికి ఆ ఇల్లు అడ్రస్ కూడా తెలియదు. వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఫస్ట్ 5 గంటలకి సర్కార్ తెలిసింది. 7 గంటలకి ఎమ్మెల్యే గారు అంతా విజుకుంటాం. 2 hours లో ఐడెంటిఫికేషన్. మనం డెవలప్ అయినట్టు ఐడెంటిఫికేషన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏమవ్వాలి? సక్సెస్ అవ్వాలి. ఏమవ్వాలన్నా? సక్సెస్ అయితేనే మీ వైపు ఎవరైనా చూస్తారు. సక్సెస్ అవ్వకపోతే ఎవరు చూడరు. సక్సెస్ అయితేనే ఎవరైనా చూస్తారు. సక్సెస్ అవ్వకపోతే ఎవరైనా చూస్తారా? మీకు క్లాస్ 6th క్లాస్ బెస్ట్ ఎవరు? 6th క్లాస్ బెస్ట్. గుడ్. మీ పేరేనా? ధనుష్. మంచి క్లాస్ రా అబ్బాయికి. ఏంటన్నా? మహేష్ క్లాస్ అబ్బాయికి. నీకేనా? భార్గవ్ క్లాస్ రండి. అంటే మనలోనే అనిపించాలి ఉన్నాయి. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వింటారు, ఆచరిస్తారు, పాటిస్తారు, రాస్తారు. మీరేం చేస్తారు? వినరు, ఆచరణ. నేనంటే కొంతమంది చదవలేని విద్యార్థులు వినరు, చదవరు, ఆచరించరు, రాయి. ఇప్పుడు బాగా చదివే విద్యార్థి ఏమవుతాడు? ఈ అమ్మాయి ఎనీ టైం ఈ అమ్మాయి క్లాస్ వస్తుంది. ఈరోజు మొత్తం జిల్లాకి బెస్ట్ వచ్చింది. జిల్లాలో ఒక పేద కుటుంబం జడ్జి ఏంటంటే చంద్రబాబు చెప్పడం ఒకసారి ఎంత శాలరీ ఉంటుందన్నా, ఎంత ఊరు ఉంటుందన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నా గవర్నమెంట్ లేదా? మీరేదో చదవకూడదు. కాబట్టి మన ఐడెంటిఫికేషన్ కూడా డెఫినెట్ మన సక్సెస్ అవ్వాలి. ఏమవ్వాలి? సక్సెస్ అయితేనే మనకు గుర్తింపు. ఈరోజు 8th క్లాస్ అబ్బాయి కానీ 7th క్లాస్ అబ్బాయి కానీ 6th క్లాస్ అబ్బాయి గుర్తింపు ఎందుకు వచ్చింది? బాగా చదువుకోవాలి కాబట్టి. అంతే కదా? కాబట్టి అందరూ కూడా ఇంట్రెస్ట్గా కన్సిస్టెన్సీతో ఉండండి, క్రమశిక్షణతో పెరగండి. తల్లిదండ్రుల మాట, గురువు మాట గౌరవించండి. తల్లి, తండ్రి, గురువు ఇలా ముగ్గురు చెప్పిన మీరు వింటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు నాన్న. ఇలా ముగ్గురు విషయంలో ఎప్పుడు ఏ స్థితిలో తీసుకున్నా సరే లైఫ్లో సక్సెస్ కాలేదు. లైఫ్లో సక్సెస్ కాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విన్ అవ్వాలంటే మనం విన్నర్స్ని చూడాలి. ఎవరు చూడాలి? విన్నర్స్. ఈ మధ్య ఒక విన్నర్ వచ్చాడు క్రికెట్లో. చెప్పండి ఎవరు? సూర్యవంశి కాదు, సూర్యవంశి. చెప్పాలా? వెరీ గుడ్. ఎవరు? వెరీ గుడ్. ఎవరమ్మా? సూర్యవంశి. ఎవరు? వయసు ఎంతో తెలుసా? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. నాకు ఎంతో తెలుసా ఎవరికైనా? above 100 crores. 100 కోట్లు. 100 కోట్లు దాటుతుంది దాస్తి. 15 సంవత్సరాలకే. 15 సంవత్సరాలకి ఆల్రెడీ మన ఐపీఎల్ ఆడేసాడు, 2020 ఆడేసాడు. గవర్నమెంట్ అంటే మీరు ఫిజికల్గా అట్లా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా. ఫస్ట్ నేను ఇది చేయగలను, ఎందుకు చేయగలను, ఖచ్చితంగా ఒక డెఫినెట్గా మీరు సాధిస్తారు. ఏం చేస్తారు? సేమ్ మీలాగే కదా. సూర్యవంశి అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు మ్యాథ్స్ అని. అర్థమవుతుందా? ఈరోజు అబ్బాయి ఎక్కడికి వెళ్ళా గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. కారు, ఫ్లైట్, ఒక ఇల్లు, ఒక ల్యాండ్, పర్మనెంట్, ఒక మేనేజర్, సెక్యూరిటీ, ఇవన్నీ కాకుండా నాస్తి. ఈరోజు సూర్యవంశి మీరు వచ్చేకుంటున్నాం మొత్తం ఇండియాలో మనం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా గోల్తో చదవండి. గోల్ ఉండాలి. ఏముండాలి? గోల్ ఉండాలి. గోల్ కాదు, ఏముండాలి? గోలొద్దు, గోలొద్దు, గోలే. ఓకేనా? ప్రతి దాన్ని ఒక సెంటెన్స్ తీసుకొని మనం ఖచ్చితంగా పనిచేయాలి.
మంచిగా చదువుకోవాలి. ఓకేనా నాన్న? బాగా చదువుతారా అందరూ? బాగా చదువుకోవాలి అందరూ. మరి మరి చెప్తున్నాను నాన్న. ఓకేనా? పూర్వం ఒక జడ్జెట్టుకున్నాను. ఒక పేరెంట్స్ జడ్జి ఏంటంటే ఇంత గౌరవం మీ తల్లిదండ్రులు కానీ మీకు కానీ మీ కుటుంబం కానీ మీ పేరు కానీ ఈరోజు అమ్మాయి క్లాస్ చెప్పుకుంటున్నాం. క్లాస్ చెప్పుకోవడం లేదా? చెప్పడం లేదా నాన్న? మీ ఫేవరెట్ హీరో ఎవరు నాన్న? ప్రభాస్. మీ ఫేవరెట్ హీరోలా? ఓకే ప్రభాస్. ఓకే ఇది ప్రభాస్ చెప్తున్నారు సక్సెస్ అయ్యాడు కాబట్టి. అబ్బాయి ప్రభాస్ సక్సెస్ అవుతారు. వాళ్ళ పేరు చెప్తారు చెప్పు. అలాగా మన పేరు చెప్పాలన్నా మనం ఏమవ్వాలి? అందరూ మన పేరు చెప్పాలన్నా మనం ఏమవ్వాలి? సక్సెస్ అవ్వాలంటే మనం ఎవరు చూడాలి? చూడాలి విన్నర్స్ చూస్తే మనం ఏమవుతాం? విన్నర్స్ చూస్తే మనం ఏమవుతాం? విన్నర్స్ చూస్తే మనం ఏమవుతాం? హలో సరే హలో అంటే హాయ్ సార్ అన్న. ఓకేనా? మర్చిపోకూడదు. ఎంత ఫ్లోయింగ్ లో ఉన్నా ఆటోమేటిక్ ఓకేనా? హలో హాయ్. ఓకేనా? కాబట్టి మనం విన్నర్స్ చూస్తే ఏమవుతామన్నా? మొబైల్ వద్దు, మొబైల్ మొబైల్ బుక్స్, మొబైల్ బుక్స్ పాటించండి. విన్నర్స్ చూస్తే మనం విన్నర్ అవుతాం. అర్థమైందా? ఎగ్జామ్స్ మాకు ముందే ఉన్నాయి. సూర్యవంశీ గారు ఎడ్జి గారు కానీ అర్థమైందా? ప్రభాస్ సక్సెస్ ఓకేనా? అంత బాగుంటుంది కదా? ఫస్ట్ మన లైఫ్ లో ముగ్గురు వ్యక్తులు ఎవరు ఉంటారు? ముగ్గురు మాటలు ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే పాటిస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఓకేనా? విన్నర్ అయితే మనకి ఏమవుతుంది? ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఐడెంటిఫికేషన్ వస్తే ఏమవుతుంది? డబ్బు వస్తుంది. అంటే కదా డబ్బు ఉంటే మనతో హ్యాపీగా ఉంటామా? కాబట్టి డిఫరెంట్ అందరూ కూడా విన్నర్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనం బాగుంటాం. ఫెయిల్ అయిన మన ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్ తీసుకోవడం మనం ఏమవుతాం? ఫెయిల్ అవుతాం. ఏమవుతామన్నా? ఫెయిల్ అవుతాం. విన్నర్ అయిన ఎగ్జాంపుల్ తీసుకుంటే కాబట్టి విన్నర్ అవ్వాలనుకుంటున్నారా? ఫెయిల్ అవ్వాలనుకుంటున్నారా? ఎవరిని చూడాలి? విన్నర్స్ చూడాలి. ఎవరు చూడాలన్నా? విన్నర్స్ చూస్తే విన్నర్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఓకేనా? అవునా? మొబైల్ మొత్తం 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఈ 4 పాయింట్స్ అందరూ ఆచరిస్తారా? అందరూ కూడా బెస్ట్ గా చదవండి. అందరూ కూడా బెస్ట్ గా చదవండి. వాళ్ళే బెస్ట్ ఉంటున్నారంటే ఇప్పుడు పనులు చేయడం వల్ల బెస్ట్ ఉంటున్నారు. మీరు చేయకుండా ఉండట్లేదు. వాళ్ళకి అదే మ్యాథ్స్ నేర్చారు, వాళ్ళకి అదే సాఫ్ట్ స్టడీస్ నేర్చారు. అంతే కదా? వాళ్ళకి అదే సైన్స్ అంతే కదమ్మా. ఏ డిఫరెంట్ ఉందా? ఏముందా? ఓన్లీ అక్కడ మన రిసీవింగ్ మనం తీసుకునే విధానం మాత్రమే రాంగ్. ఓకేనా? అర్థమైంది? నెక్స్ట్ మార్నింగ్ మీరు ఒకసారి ఫాస్ట్ తీసుకోండి. 2 గంటల నుంచి ఫాస్ట్ వస్తుందా రాదా? దేనికి వస్తుంది? సింగిల్ వస్తుంది అందరికి డబుల్ ఎవరు వస్తుందా? సింగిలేనా? డబుల్ ఎవరు రాలేదు కదా? వస్తుందా? ఎవరికి వస్తుంది? ఇంకోటి 1 2 డబుల్ వస్తున్నాను అలాగే ఓకే మీరు యాక్చువల్లీ మన 2 ముఖ్యరంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఒక రంధ్రం పనిచేస్తుందంటే ఒకటి బ్లాక్ అయినా ఉంటుంది. ఏమైంది? బ్లాక్ అయింది. దాన్ని సర్దిద్దుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక 2 రంధ్రాలు శ్వాస. అందుకే మీరు చేయాల్సింది ఏమి కాదు. ఎర్లీ మార్నింగ్ లేవగానే అదేనా బ్రెక్ఫాస్ట్ చేసిన తర్వాత జస్ట్ స్మాల్ ఎక్సర్సైజ్ చేస్తాను. అందరికీ బ్రీతింగ్ చేయండి. అందరూ కూడా పక్కకు వచ్చేసి చేసి ఇలా అందరూ అంటే ఇలా చెప్పేటప్పుడు అప్ చెప్తాను, శ్వాస తీసుకోండి. చూడండి ఒకసారి వచ్చాను. ఇలా అనేటప్పుడు శ్వాస తీసుకోవాలి. ఓకేనా? అప్
శ్వాస తీసుకోవాలి గట్టిగా ఓకేనా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా మీరు రోజుకి